నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. బకింగ్హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణంలో ప్రత్యేక సాంకేతిక విధానాలతో తయారు చేసి జాయింట్ చేస్తారని తెలిపింది. వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, నిర్మాణ భాగాలను తొలగించాల్సిన అవసరం కూడా రాలేదని ఏడీసీఎల్ తెలిపింది. గడ్డర్ల అమరికలో ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం చిన్న చిన్న సవరణలు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. దీని నిర్మాణంలో నాణ్యత, భద్రతా అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ఏడీసీఎల్ పేర్కొంది. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఇక స్టీల్ బ్రిడ్జ్ ఒరిగిందంటూ జరుగుతున్నటువంటి ప్రచారంపై నిర్మాణ సంస్థ ఎన్సీసీ ఏమంటోంది? తప్పుడు ప్రచారంపై ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధితో మా ప్రతినిధి గాలి ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి దానికి సంబంధించిన రక్షణ పనులు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించిన సమస్య వచ్చిన వెంటనే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సొల్యూషన్ క్రమంగా పనులు జరుగుతున్న నేపథ్యంలోనే దీని మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి. అయితే దీని మీద మనతో మాట్లాడేదానికి నిర్మాణ సంస్థ ఎన్సీసీ నుంచి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన నుంచి అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి సమస్య వచ్చింది, అది ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా స్పీడ్గా ఉంది సార్. మన నవంబర్ నుంచి చూస్తే చాలా స్పీడ్గా నిర్మిస్తున్నారు. అంటే సమస్య ఎల్హెచ్ఎస్ మీద ఆల్రెడీ స్లాబ్ వేశారు, ఆర్హెచ్ఎస్ మీద స్లాబ్ చేస్తున్న క్రమంలోనే ఎలాగా ఈ సమస్య గుర్తించారు, ఎలా పరిష్కరించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య అంటే సమస్య కాదు అది. ఎందుకంటే మీకు ఇప్పుడే నేను మన మీడియా మిత్రులకు చెప్పాను, మనం ఒక స్లాబ్ వేసుకుని ఉంటే స్లటరింగ్ కొట్టాక స్టీల్కి చెక్ చేసుకుంటాం, దాంట్లో కరెక్షన్ ఉంటే సరి చేసుకుంటాం, కాంక్రీట్ వేసుకుంటాం. అదే మాదిరి ఇక్కడ కూడా గడ్డర్స్ పెట్టాక మేము చెక్ చేసుకున్నాం. మా ఇంటర్నల్ ప్రొసీజర్ అది. మా క్వాలిటీ చెకింగ్ ఉంటుంది, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెకింగ్ ఉంటుంది. వాళ్ళు వచ్చి చెక్ చేసుకునే క్రమంలో ఇది కొద్దిగా ఎక్కువ ఉండడంతో దాన్ని కరెక్షన్ చేశాను. దాన్ని ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుందంటే మీకు పెద్ద క్రేను 500 టన్స్ క్రేను కరెక్షన్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ దానికోసం తెచ్చినప్పటికీ అందరికి ఇదేదో ప్రాబ్లం అని అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మాకు పొద్దున్న నుంచి కూడా మేము ఏదో మిగతా పనుల్లో ఉన్నాం, ఇది జరుగుతుంది కూడా మాకు తెలియదు. మా ఇంజనీర్స్ చేసుకుంటున్నారు. అది సడన్గా పేపర్లో పేరు అయ్యేటప్పటికి ఇదేదో న్యూస్ కింద, ఆర్టికల్ కింద ఇంకా అందరూ క్లయింట్ మమ్మల్ని అడగడం, మేము వచ్చి చూడడం ఏంటంటే ఇలా జరగడం, కరెక్షన్ చేస్తాను తెలిసింది. అదేంటే రొటీన్గా జరిగేవి. అవి యాక్చువల్గా 4 సెగ్మెంట్స్ అవి, A1, P1, P2, A2. ఇది ఆర్హెచ్ఎస్ చేస్తున్నాం. ఎల్హెచ్ఎస్ ఆల్రెడీ కాంక్రీట్ వేసేసాం సక్సెస్ఫుల్గా. అందరూ కూడా ఇక్కడ వాకర్స్ వాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా అందరూ మాతో మాట్లాడుతూ చాలా స్పీడ్గా చేశారని అంటే మాకు ఒక రకంగా ప్రోత్సాహిస్తుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. బాగా మా పబ్లిక్ రెస్పాండ్ అవుతున్నారు, మనం కూడా ఇంకా బాగా డేనేట్ చేద్దామని. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ చిన్న అలైన్మెంట్ ఇష్యూ రావడంతో 4 గడ్డర్లో ఒక గడ్డర్ కొంచెం కరెక్ట్ పక్క ఉండడంతో సరి చేసుకుంటున్నాం. సరి చేసుకుంటే చిన్న ఐటెం కాదు అది. దానికి 500 టన్స్ క్రేన్ తేవాలి, దానికి 2 రోజులు టైం పడుతుంది. వచ్చాక లేపాలి పైకి. లేపినప్పుడు ఆ కరెక్షన్ టైం పడితే అంతసేపు క్రేను పట్టుకుని ఉండడం కరెక్ట్ కాదు టెక్నికల్గా. అందువల్ల పక్కకి పెట్టేసి మేము కరెక్షన్ చేసుకుని మరలా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం. దీంట్లో కొంచెం టైం వ్యవధి పడడంతో అదేదో గడ్డలు పెట్టి తీసేస్తున్నాను ప్రాపగండా ఉంది. అదంతా తప్పది. టెక్నికల్గా నో ప్రాబ్లం. మీకు ఇంకోటి ఏంటంటే మేము ఏది కొత్తగా తీసుకొచ్చి ఇది రిజెక్ట్ చేసి ఇప్పుడు తేవట్లే, ఇదే అక్కడ పెడుతున్నాం. మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం. సో మమ్మల్ని ప్రశాంతంగా చేసుకుని చేయమని కోరుతున్నాను. సార్, ఖచ్చితంగా ఒక వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు ఒక స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మనకి 0 పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఇప్పుడు స్టీల్ చిన్న ఎరక్షన్ వచ్చింది, ఒక 12 mm సంబంధించి వచ్చిన నేపథ్యంలో దానికి మీరు ఎరక్షన్ చేస్తున్నారు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అది ఎలా ఉంటుందంటే సార్, ప్రతి స్టీల్ బ్రిడ్జ్కి ఎలాగే ఉంటుందని ఒక సిద్ధాంతం ఏం లేదు దానికి. ఎందుకంటే అక్కడ అప్రోచ్ రోడ్స్, బోత్ సైడ్స్ అప్రోచ్ రోడ్స్ లెవెల్స్ని బట్టి ఇప్పుడు రోడ్ అంతా పాత రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ కలుపుతున్నప్పుడు ఆ రోడ్ అంతా ఎలివేట్ చేయలేం కాబట్టి అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ లెవెల్ కలిపే క్రమంలో బ్రిడ్జ్ కూడా స్లోప్ ఉంటుంది. బ్రిడ్జ్ కూడా ఒక స్లోప్ ఇస్తారు. అంటే గ్రేడియంట్ అంటారు, క్యాంబర్ అంటారు, గ్రేడియంట్ అంటారు, 2 ఇస్తారు. ఇచ్చిన క్రమంలో ఇప్పుడు 4 ఒక లైన్లో రావాలి, ఒక స్లోప్లో. అక్కడ ఎక్కడైనా చిన్నపాటి కరెక్షన్ ఉంటే కనుక ప్యాకింగ్ ప్లేట్స్ పెట్టి సెట్ చేస్తారు. అదే మా వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు. అదే ప్రాబ్లం అంటారు. అదే ప్రాబ్లం కాదు అసలు, రొటీన్గా మేము చేసే వ్యవహారం. దాంట్లో ఇష్యూ ఇంకొకటి కూడా ఆర్హెచ్ఎస్ మీద గడ్డర్లు అన్నీ తీస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదే నాకు కనబడుతుంది ఏంటంటే 2 అటుబైకి ఇప్పుడే కనిపించి ఒక 4 వరకే తీసి ఎరక్షన్. నేను చెప్తాను సార్. ఇప్పుడు మేము ఏం చేసామంటే 2 A1, P1, P2, A2. A1, A2 నుంచి గడ్డర్స్ ఎరక్షన్ చేసి సెంటర్లో కెనాల్ పైన 24 మీటర్స్ స్పాన్ లాస్ట్లో ఫిక్స్ చేసాం ఒక బ్రిడ్జ్కి. ఇలాగైనా చేయొచ్చు. రెండోసారి ఏం చేసామంటే A1 స్టార్ట్ చేసి A2 దగ్గర కంప్లీట్ చేసాం.
సో ఇప్పుడు దీన్ని సెట్ చేయాలంటే అలైన్మెంట్ సెట్ చేయాలంటే మాకు సెంటర్ బిట్ దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని పైకి లేపి తీసి పక్కకు పెట్టి దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ అక్కడే పెడుతున్నాం. అందుకంటే మిగతా ట్రస్సెస్ మిగతా గడ్డలు తీసే అవకాశం లేదు, అసలు రిక్వైర్మెంట్ లేదు. ఫస్ట్ పాయింట్. దీంట్లో మేము పొరపాటు చేసి ఉంటే ఆ గడ్డర్ తీసి ఇంకో గడ్డర్ పెట్టేదే చేయాలి. మీరు అందరూ ఇక్కడే వెయిట్ చేయొచ్చు, చూడొచ్చు. వారం రోజులు ఇదే గడ్డర్ పెడతాం, అక్కడే పెడతాం, అదే పొజిషన్లో పెడతాం. ఓన్లీ మా టెక్నికల్గా మా స్లోప్స్ గ్రేడియంట్స్ ఎలా కావాలో ఆ డైరెక్షన్లో పెట్టుకున్నాక మేము మళ్ళీ నెట్ అండ్ బోల్ట్స్ ఫిక్స్ చేసి డెక్ షీట్ వేసి కాంక్రీట్ వేసుకుంటాం. అందుకంటే దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇది ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకంటే తీసిన గడ్డలను అక్కడ పెడతాం, అయితే చిన్నపాటి ఎరక్షన్ చేసుకోవటం, సమస్య పరిష్కరించుకోవటం. ఇది స్టీల్ బ్రిడ్జ్ మీద వస్తున్న తప్పుడు ప్రచారానికి ఎన్సీసీ నిర్మాణ సంస్థ ఇస్తున్న క్లారిటీ. ఖచ్చితంగా ఇంజనీరింగ్ అమరావతిలో జరుగుతున్న ఇంజనీరింగ్లందరూ కూడా నిర్మాణ పనులకు సంబంధించి దృఢంగా ఉండేందుకు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్మాణం చేపడుతున్నారు. దానికి నిదర్శనమే ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్.